కూర్చోరా కూర్చోరా కూర్చో. అదే ఎంత సభకి నమస్కారం. మీ రాజేంద్ర ప్రసాద్గా కొన్ని విషయాల్ని డైరెక్ట్గా 37 సంవత్సరాలుగా రాజేంద్ర ప్రసాద్ సినిమా చూస్తున్న మీ అందరికీ డైరెక్ట్గా మీకు కొన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈవేళ ఈ విధంగా ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. కొన్ని సందర్భాలు జీవితంలో ఎందుకు వస్తాయో మనకు తెలియదు. అది భగవత్ నిర్ణయము, భగవంతుడే అలా చేపిస్తాడు అని నమ్మిన వాళ్ళల్లో మేము ఒకళ్ళమే. మేమందరం షూటింగ్ అయిన తర్వాత, జనరల్గా షూటింగ్ అయిన తర్వాత మీ అందరి అభిప్రాయంలో నటీనటులు, సినిమా నటులు అని అంటే ఏం చేస్తారు అని మీకున్న అభిప్రాయం ఒకటైతే, మేము మాత్రం షూటింగ్ అయిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి ఆ దగ్గరలో ఉన్నటువంటి అద్భుతమైన గుడి, ఒక చాలా అద్భుతమైన పేరున్నటువంటి ఆ గుడి కదా అని పళ్ళయార్ పట్టి అని, అంటే పళ్ళయార్ అంటే వినాయకుడు. ఆ గుడిలో ఏం జరిగిందో, ఆ గుడిలో ఏం జరిగిందో ఒక్క నిమిషం సార్. వెళ్తారు వెళ్ళండమ్మా. ఆ గుడిలో ఏం జరిగిందో తమ్ముడు శివాజీ చెప్పాడు. అంతకుముందు ఏం జరిగిందో కూడా మీ అందరికీ ఆల్రెడీ క్లియర్. ఏది నేను చెయ్యను అని వారన్న తర్వాత ఎవరో ఒకళ్ళు ఈసారి మార్పు కావాలి అనే ఒక నిర్ణయం తీసుకుని వీళ్ళందరూ, మార్పు అనేది మంచి మార్పు అయితే బాగుంటుందని వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ ఆవేశంలో, వాళ్ళకు ఉన్నటువంటి నిజమైనటువంటి కోరికలో ఆ నిజాన్ని గమనించిన నేను, చేయాలరా ఆల్రెడీ మనం చేయాల్సింది ఇంతకుముందు, కానీ పెద్దలందరూ చేస్తున్నారు కదా, మనకు కూడా మరి అప్పట్లో చేద్దామని అనుకున్నాము, కుదరలేదు. సరే నువ్వు అంటున్నావు కదా, ఇప్పుడు వాళ్ళు ఉండను అంటున్నారు కాబట్టి మనం ముందుందాం. మనం చేయదలుచుకుంది సేవే కదా. సేవ చేయడానికి దానికి ఒక మెడల్స్ను లేకపోతే ఒక పెద్ద కొమ్ములును అన్నీ అక్కర్లేదు కదా. సేవ చేయడానికి మనసు ఉంటే చాలు. సేవ చేయడానికి ఒక ఒక మనకి సంకల్పం ఉంటే చాలు. సంకల్పం ఉంటే బలం అదే వస్తుంది అని నమ్మిన వాళ్ళలో నేను ఒకడిని. తప్పకుండా చేద్దామరా అనుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. వచ్చాక మాకు తెలిసిన సినిమా ఇండస్ట్రీ పెద్దలు అనబడే అతి పెద్దల్ని కలుసుకుని వారికి మేము ఇదిగో ఇట్లా చేద్దాం అనుకుంటున్నామండి అంటేను, అవును ఆల్రెడీ ఇంత ముందే నువ్వు చేయవలసింది కదా. మోహన్ బాబు గారు అప్పుడు నేనే తప్పించాను, నాగబాబు అప్పుడు నేనే తప్పించాను నిన్ను, అప్పుడే నువ్వు చేయవలసింది యాక్చువల్గా. కానీ అప్పుడు వాళ్ళు చేస్తారని ఒక కమిట్మెంట్ మనం తీసుకున్నాం కాబట్టి వాళ్ళకి చేయటం జరుగుతోంది అని ఆ పెద్దల దగ్గర మేము మాట తీసుకుని, అయితే మరి ఏం చేయమంటారు మమ్మల్ని అని అంటే, వెరీ గుడ్, నీకున్న కోరికని, నీ మనసులోని భావాన్ని, నువ్వు జెన్యూన్గా ఏదైతే దైవంగా భావించి నీ భావాన్ని చెప్పదలుచుకున్నావో ఆ భావాన్ని చెప్పేసేయంటే, నాకు తెలిసి ఒక స్కూల్ టీచర్ రాజేంద్ర ప్రసాద్గా ఈ ఇండస్ట్రీకి వచ్చిన ఒక చిన్న కుర్రాడు ఈవేళ మీ అందరి ముందు 225 సినిమాలు చేసినటువంటి, ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కూడా చేసిన తెలుగువాడు. దౌర్భాగ్యానికి నేను తెలుగువాడుగా పుట్టడం వల్ల కానీ ఆ ఇంగ్లీష్ సినిమా క్విగ్గన్ మురుగన్ లాంటి ఇంగ్లీష్ సినిమా హిందీ వాడు కానీ ఎవడన్నా చేసుకున్నట్టయితే ఈ పాటికి ఆల్రెడీ ఇండియా అంతా జెండాలు ఎగరేసుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళు. అది భగవంతుడికి సంబంధించిన విషయం. ఎందుకని భగవంతుడు అని 100 సార్లు అంటారంటే,
రాజేంద్ర ప్రసాద్ అనేవాడికి స్టేచర్ ఉందా లేదా అనే పాయింట్ వస్తే గనక నాకు తెలిసి రాజేంద్ర ప్రసాద్తో పోటీ చేయగలిగిన ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వడూ లేడు. ఎందుకు అనంటే తిరుమల కొండ మీద రాజేంద్ర ప్రసాదము అని 7 కొండల వాడిచ్చినటువంటి ఇంత ప్లేస్ నాకుంది, నా ఒక్కడికే ఉంది, ఎవ్వడికి లేదు ఇక్కడ.